Madam, go on, sir. Go on, sir. హ్యూమన్ రైట్స్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సార్ హైకోర్టు సీనియర్ లాయరు ఎక్కడ హైకోర్టు సికింద్రాబాద్లో చేస్తాము. మీరు సార్ ఈ బ్రదర్స్కి మీరు అమౌంట్ ఇవ్వాలంట. ఈరోజు రేపు అని చెప్తున్నారు. ఎప్పుడు ఇస్తారో చెప్తే చెప్తే రేపు ఇస్తారంటే ఆ మంచి ఇస్తారు. అయినా ఒక రోజు కోసం పర్వాలేదు సండే ఉంటారు. ఏం లేదు. మీరు ఆల్రెడీ మొత్తానికి వచ్చాను వస్తే ఏమన్నారంటే అని చెప్పారు. సరే ఇప్పుడు నిజం కావాలని మనం రియాక్షన్ చేస్తున్నాం కాబట్టి మనకు తెలుసు. ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము ఇబ్బంది పడడానికి రాలేదు. వాళ్ళు ఏంటంటే మా దగ్గరికి వచ్చారు. సార్ నాకు ఇట్లా అమౌంట్ ఇవ్వాలా, ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఏదైనా పరిష్కారం చేయండి సార్ అని చెప్పారు. మాకు దాన్ని బట్టి మేము వచ్చాం. సరే పర్వాలేదండి, అంటే మాట్లాడండి. బ్రో మేము వాళ్ళ నుంచి మీకోసం వెయిట్ చేస్తా ఉన్నాం. ఇంకో మాట్లాడినా చెప్పలేదన్నాడు కాదు. నేను నలభై వస్తాను కూడా చెప్పిన, కలుద్దామని కూడా చెప్పినాను. మా వాడు మాట్లాడేది మీరు ఎక్కడికి వస్తారు? ఇక్కడికి రండి రా, మీరు 2.5 hours రావాలన్నా. అసలు కాలు కూడా బాగలేదు. ఎక్కడ పని చేస్తావా చెప్పు. మా ఇష్టం కాదా, మీరు చెప్పాలా. డబ్బులు ఇచ్చినది మీకు. మమ్మల్ని ఎందుకు ఇచ్చారు? మా తరఫున మీరు ఎందుకు వచ్చారు? హ్యూమన్ రైట్స్ తరఫున ఆయనకు ఒక న్యాయం చేయడం లేదని మమ్మల్ని అప్రూవ్ చేయాలి. మీరు అది మీకు ఏం ప్రాబ్లం ఉందో సమస్య చెప్పాలా మాకు. చెప్పండి. ఒకటి మీ కమ్యూనికేషన్ కరెక్ట్ ఉండాలి. మీ కమ్యూనికేషన్ కరెక్ట్ లేకనే ఇంటికాడికి వచ్చాను. కలుస్తా చెప్పిన ఉన్నప్పుడు కమ్యూనికేషన్ లేదని అట్లా ఎన్నిసార్లు చెప్పినాం సంవత్సరంన్నరలో? నేను వాడిని ఒకటే మాట ఏదైనా పరిచయం. ఓకేనా? ఏదైనా పరిచయం ఈ విషయంలో చెప్పిన పేమెంట్ ప్రాబ్లం ఉందని చెప్పిన. రేపు మాట్లాడదాం, డిస్కషన్. నీకు నేను ఎంత ఇచ్చినా, నువ్వు నాకు ఎందుకు ఇచ్చినా, ఎట్లా ఇచ్చినావు రేపు మాట్లాడదాం. ఈ టైంలో నేను మాట్లాడి రివ్యూ చేసాను కాబట్టి రేపు పొద్దుగా వస్తుంది మాట్లాడదాం. ఈ టైంలో వచ్చి కూడా కరెక్ట్ కాదు కదా. మా కడుపులో బాగుంది, మాకు కూడా మస్తు బాగుంది. మా బాధ కూడా వినాలి. ఏదో వెళ్ళిపోతున్నా ఎక్కండి, ఏదో అటాక్ మర్డర్ టు అటాక్ వెళ్ళాక మార్కెట్ దగ్గర ఎక్కండి, బండి ఎక్కండి, ఇది ఎక్కువ పక్కన మనిషి ఎక్కండి. నేను ఆ విషయం అంటే మంచిగా తిన్నారు. అందరు తిన్నోళ్ళే, ఆ పిల్లని సొమ్ము అందరు తిన్నారు. ఆ పిల్లనే ఇబ్బంది పెడతారు. లక్షలు తెచ్చి ఏం తిండే. మీతోటి మాట్లాడబడు అవుతుంది. రావద్దు, మా పిల్లలు మేము దాచుకుంటాం. ఆ పిల్లల్ని తీసుకొని పోండి.
మేము అమ్మ తల్లి ఇగో నువ్వు కూడా మా అక్క లాంటిదని మేము ఏదో ఆయనతో గొడవకు రాలేదు పరిష్కారము బాబు నువ్వు ఇది ఇచ్చేదిందా లేదా సార్ అది తెలుసుకునే దానికి వచ్చాము మేము ఇప్పుడు మీకు ప్రాబ్లం మీకు ప్రేమ ఉంది మాకు ప్రేమ ఉంది ప్రతి ఒక్కరు డిఎస్పీ ఆఫీస్ కాడ కూడా పోయింది డిఎస్పీకి ఎంపీ ప్రతి ఒక్కరు వెళ్ళింది తర్వాత లాస్ట్ కొత్త మీ దాకా మా దాకా లాస్ట్ ఎవరికి పెట్టారు ఎందుకు పెట్టలేదు అందరు తిన్నారు అందరు తిన్నారు ఆ పిల్లల దగ్గర పిల్లలు ఎవరు లేరు ఇలా పిల్లడు ఏమి రూపాయి ఎంత తీసుకొచ్చుకొని ఇక్కడ మొత్తం 10 అపార్ట్మెంట్ కట్టిండు. 10 నిమిషాలు ఆగండి. అబ్బాయి మాట్లాడి రాత్రంతా నిద్ర లేదు. ఇప్పుడే మేము వచ్చిన అమ్మా నా మాట వింటావా తల్లి నా మాట అమ్మా ఏనో నా మాట వింటావా ఇదే మాట్లాడుతున్నా మీరు ఎప్పుడు రమ్మంటే మీరు ఎప్పుడు రమ్మంటే మీరు ఇప్పుడు మీ ప్రాబ్లం ఉంది కదా మేము వెళ్ళిపోతాం మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం ఎందుకంటే మేమేదో మిమ్మల్ని ఇబ్బంది పరిచేదానికి రాలేదు మేము వెళ్ళిపోతాం మీరు ఎప్పుడు రమ్మంటే ఆయన జాడ కూడా మేము ఏం చేసుకున్నా చేసుకోండి మేము జాడ కూడా పిల్లలు ఉన్నారా 3 పిల్లలు కన్నారు దేవుడు గట్లనే బతుకుతాడు ఎంతమంది బతుకుతారు అది కూడా గట్లనే బతుకుతాడు. ఒక్క నిమిషం అన్న నీ టైమింగ్ చెప్పు దాన్ని బట్టే మనం మాట్లాడాలి. టైమింగ్ ఏం లేదు సార్ టైమింగ్ ఏంటి వాళ్ళకి ఇవ్వాలి అమౌంట్ 1 సంవత్సరం నుంచి జరుగుతుంది మాట్లాడేది ఉంది మేడం కాన్సెషన్ టైం ఇస్తా అంటున్నారు కదా ఇప్పుడు మేము అప్పుడల్లా మా ఊర్లో ఇజ్జత్ ఆల్రెడీ బాబు బాలేదు మేము కూడా ఒక మానవతో ఉన్న మనుషులమే ఏదో ఆయనతో మేము గొడవ పెట్టేదానికి రాలేదు మీరు టైం చెప్పండి మేము వస్తాం చెప్పండి మీరు బయట చెప్పినా వస్తాం ఇంటికాడికి చెప్పినా వస్తాం మీరే పెద్ద మనుషులు అనుకోండి ఈ బ్రదర్ ఎంత ఇచ్చినారో వాళ్ళు ఎంత ఇచ్చినారో మీరే పలానా రోజు అనుకున్నాం ఆ రోజే వస్తాం లేదు సార్ మీరు ఒక విషయం సార్ మీరు చెప్పిరు అన్నాక మీరు వచ్చిరు చూడండి చెప్పినాక మీరు వచ్చిరు మీరు మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వలేదు సంవత్సరం నుంచి నువ్వే నాటకాలు చెప్తున్నావు పొద్దున మధ్యాహ్నం రాత్రి అదే మీకు మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీరు 1.5 సంవత్సరం నుంచి రేపిస్తా మాపిస్తా అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఆడియో రికార్డింగ్ అందుకని ఈ రోజు వచ్చాము. చూపించచ్చు కళ్ళ ముందు చూపించు అన్ని ఉంటాయి ఇప్పుడు ఇది మేము మాట్లాడేది ఈయన తీర్చలేడా ఎవడైనా తిట్టాడు ఈ రోజుల్లో కూడా ఫోన్లలో రికార్డ్ చేసుకోవాలి మళ్ళీ మాట్లాడతారు మంచితనం మీద మన మాటలతోటే ఇది అవుతుంది మీతో మళ్ళీ మాట్లాడుతూ ఉండండి. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మధ్యలో? ఉండండి కష్టం వచ్చినాయి మీరే పడాలి సుఖం వచ్చినా మీరు అబ్బాయి ఎలక్షన్ దింపడానికి తీసుకోరా ఈ రోజు అబ్బాయి ఉన్నాడని వెళ్ళిపో అంటున్నారే నేను మాట్లాడతాను నేనేం మాట్లాడినా వాళ్ళతో మాట్లాడతా నేను ఏం చేయాలని దమ్ము నాకు ధైర్యం ఉందిగా నువ్వు మాట్లాడతాడు ఆయన నా అల్లుడు కాబట్టి నేను దేనికైనా మాట్లాడతా నువ్వు సప్పుడు ఎక్కువ నేను 100 కాదు హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకు పోయి కూడా మాట్లాడతాను గమ్మునుకో అది సంపాదిస్తున్నాడు లేదు మాకు తెలియదు కదా ఇప్పుడు వచ్చి అడిగేమో ఈ కోర్టులు అనగానే ఎస్ఐలు అనగా డిఎస్లు అక్కడ పెట్టి లక్షలు వాళ్ళకి లక్షలు అక్కడ పోయి వచ్చిన పోయాలి డీజిల్ ఖర్చు పోయాలి పెట్రోల్ ఖర్చు పోయాలి కిరాయి కట్టాలి అన్ని కట్టాలి చివరికి వచ్చేసరికి ఆ పిల్లోని ఇబ్బంది పడదు పెట్టుడు అయితే రూపాయి ఖర్చు కొందరు హై లెవెల్ పోయి అన్ని చేసిరు ఇప్పుడు అది కూడా మేము చెప్తున్నాడు ఆయన ఒకటి బాబు అదేనట్లే మా ప్రాబ్లం వినండి నా మాట వినండి బ్రదర్ ఇగో మీ దగ్గరకు వచ్చి మేము ఏదో వాదన పెట్టుకునే దానికి రాలేదు మీరు రేపు కలవండి మేము ఇంటికాడికి రావద్దన్నాం కదా మీరు ఎక్కడ కలుస్తారు రావద్దు నేనేమంటున్నా ప్రాబ్లం ఉంది మీ బాబుది ప్రాబ్లం ఉంది మాకు కూడా మేము కూడా ఆలోచిస్తున్నాం మీరు ఎక్కడ కలవంటే ఎక్కడ కలుద్దాం ఏ సార్ మీరే పెద్ద మనిషి మీరే అన్నారు
ఏమంటే మీరు ఈ ఊర్లో పెద్ద మనుషులే కదా, మీకు మీ మనవడు అవుతాడు కదా, మీరు దానికి న్యాయం చెప్పండి. జరిగినా మేము లేదు సార్, ఇప్పుడు ఆయన ఉంటుంది, ఆయన కూడా కద్దా ఉంటుండే లేదు. కాదండి, ఇప్పుడు మేము కూడా ఒక మానవత్వం ఉన్న వాళ్ళమే. మానవ హక్కుల గురించే మేము ఉండేది. ప్రాబ్లము ప్రతి ఒక్కరికి జరుగుతుంది, దాన్ని మీరు బేస్ చేస్తారని మేము వచ్చాం. ఓకే సార్, ఇప్పుడు నేను కాదంటే ఆ పిల్లలు కూడా ఏమంటలేదు. నేను కూడా ఆయన కూడా ఒకటే పరిష్కారం చేస్తున్నాం. ఇది ఏదో న్యాయం చేయండి. మీరు ఇప్పుడు చేస్తారా, రేపు చేస్తారా? మేము అదే ఆ పిల్లలు డేట్ చెప్తారు. మాట్లాడదామని చెప్తున్నారు సార్. రేపు మాట్లాడు. ఏమంటున్నాను సార్, ఒకటి సార్ నువ్వు కొట్టిన transaction ఒకటి నా మాట వినండి. transaction అదే, నేను కొట్టిన transaction అమ్మాయి గారు, సార్, దాన్ని ఒక మాట ఎప్పుడు- వినండి. దాన్ని ఎప్పుడు సార్, నా మాట చెప్పుకోవచ్చు? వినండి. రేపు ఇస్తానన్నావు కదా. టైం పెట్టి వస్తారు, అడుగుదాం, మాట్లాడదాం. సరే, మీరు ఒక టైం చెప్పండి, దాని ప్రకారంగా ఇప్పుడేమో ఉండండి, మేము అడుగుతున్నాం కదా. మీరు ఏ టైంకి చెప్తే ఆ టైంకి వస్తాం. ఇష్టమైతే వచ్చితేనేమో కొట్టాడు, లేకపోతే ఎస్కేప్. ఇదే కదా జరుగుతుంది సంవత్సరం సార్ క్యా కష్టం ఇప్పుడు ఇంతమంది వచ్చారు, మాట్లాడేది ఉన్నాయి సార్ అని చెప్పిన. మాట్లాడుతున్నా టైం పెట్టేసి దాని ప్రకారం ఇచ్చేస్తాను. అంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా. మీతోటే సార్, నేను అనేది కూడా మీరు అందరితోటి అని అంటున్నాను. నేను ఈయనతోటి కదా అంటే మీతోటే మాట్లాడుతాను సార్. మాట్లాడి ట్రాన్సాక్షన్ నీకేం వచ్చి ఉంది, నాకేం వచ్చి ఉంది, నీకేమి ఇచ్చినా నువ్వు నాకేమి ఇచ్చినా చూసుకున్న తర్వాత టైం పెడతా, టైం ప్రకారం ఓకే బ్రదర్, మీ గ్రామస్తులు వచ్చారు, మీ బంధువులు వచ్చారు, మేము వచ్చాం. మా ముందే మాట్లాడుకుని మీ ఇద్దరు ఏదన్నా ఒక మాటతో వెళ్ళిపోతాం కదా. వాళ్ళు మాకు చెప్పిన ప్రకారము 10 లక్షలు ఉన్నారు కదా ఇక్కడ. ప్లస్ 1.5 ఇయర్ అయింది, అంతే చెప్పిండు. అంతే, దానికి ఇంకా మీరేం కానీ లేదు, నేను పెట్టిన ట్రాన్సాక్షన్ ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు నాకు అమౌంట్ ఇచ్చినావు, ఇప్పుడు 2 లక్షలు ఇచ్చినావు. 2 లక్షలు ఇచ్చినప్పుడు నేను 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా పెట్టినా. 4 లక్షలు ఇచ్చినా ఉన్నాయి. సంవత్సరం చూద్దాం. చూద్దాం. అదే చూసి సరే, నీకేం కొట్టినా నువ్వు నాకేం కొట్టినావు బ్రదర్, మీరు అన్నది కూడా కరెక్టే. మీరు టైం ఒక చెప్పండి, దాన్ని బట్టి రేపొద్దున ఎక్కడ మాట్లాడుకుందామని మాట్లాడుకుందాం. నాకు ఏమంటుందంటే నేను స్టేట్మెంట్ తీసుకొని 2 రోజుల్లో స్టేట్మెంట్ తీసేస్తాను. స్టేట్మెంట్ తీసినాక సండే రోజు సాటర్డే రోజు నెంబర్ ఏమి ఇవాళ సండే, మళ్ళీ నెక్స్ట్ సాటర్డే సండే మాట్లాడి. ఇంకో విషయం తెలుసా, మాకు బాధితులు ఉన్నారు, ఆ విషయం అన్నీ ఎట్లా వస్తున్నాయి సార్. ఒకటి బాధ అట్లా ఉంది. ఇంకో మాకు వేరే వాళ్ళతో పని లేదు సార్, మాకు వేరే వాళ్ళతో పని లేదు. ఇంకోటి మీరు ఎవరో మాకు తెలియదు. మీరు మాకు న్యాయం చేసేదానికి మేము వచ్చాం. మీరు 100% చేస్తారని మేము వాదనకు రాలేదు. మీ బాబు బాగాలేదంటారు, మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. మాకు అవసరం లేదు. మీరు ఎప్పుడు ఇస్తారో చెప్పండి, ఆ డేట్కి వస్తాం. కాబట్టి లెక్క చేసుకున్నా అదే లెక్క చేసుకున్నాకనే సండే నేను కూడా ఏమంటున్నాను, మేము వెళ్ళిపోతాం. ఏ రోజు చెప్తారో ఆ రోజు. మాకు కంప్లైంట్ వస్తే మేము హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఆ రోజే రావాలి. మనసు రోజు రానట్టుకు లేదు, మాకు ఆ పర్మిషన్ లేదు. మా సార్ అలాగే ఇవ్వలేదు. ఏ రోజు కంప్లైంట్కి వెళ్ళాలని మాకు డిసైడ్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఒక బాబు బాగాలేదంటే మేము కూడా ఆలోచిస్తాం. మేము మనుషులమే, కానీ హ్యూమన్ రైట్స్ అంటే ఏ మానవుడికైనా అన్యాయం జరిగితే న్యాయం చేసేది మా పని. కాబట్టి మేము గొడవకు రాలేదు, ఇది రాలేదు. కానీ మీరు ఒక మాట చెప్తే వాళ్ళకి 1.5 సంవత్సరం నుంచి డబ్బులు తీసుకొని మీరు పెట్టిన వాయిస్ మెసేజ్ స్లిప్లు అన్నీ మాకు ఓకే బ్రదర్. అంటే ఇచ్చిన వాళ్ళకి బాధ ఉంటుంది కదా, నిన్నే కదా ఇచ్చింటారు. ఇచ్చారా మీకు ట్రాన్సాక్షన్ బాగున్నంత వరకు బాగానే ఉంది మీ ఇద్దరి మధ్యలో. ఎప్పుడు ఆగిందో అట్లా తప్పది. వన్ సైడ్ ఇప్పుడు మేము వన్ సైడ్ ఎలా ఇది నీ ఊరు, మేము వచ్చాము. మీరు ఈ పెద్ద మనుషులు నీళ్ళే పెడదాం, మేము పెద్ద మనుషులు కాదు. మీ ఊరికి వీళ్ళే పెద్ద మనుషులు. ఏదైనా మీరు తీసుకున్నారు కదా, ఆ ట్రాన్సాక్షన్ లెక్కలు చెప్పి ఆ రోజు క్లోజ్ చేయండి, మేము వస్తాం. సార్ ఓకే సార్, ఆదివారం సండే రమ్మంటారు కదా. మీరు ఎప్పుడంటే అప్పుడు సార్, వెల్కమ్. ఏం పేరు మీ పేరు? కృష్ణ. నా పేరు కృష్ణ. ఓకే, నేను సుప్రీంకోర్టు అడ్వకేట్ దగ్గర పిఏని. మా సార్ పేరు వరప్రసాద్. గూగుల్లో కూడా కొట్టి చూడండి, ఆయన పిఏ. నేను హ్యూమన్ రైట్స్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్. మంచి సంతోషం, వెళ్ళొస్తాం బ్రదర్. మీ టైం చెప్పండి. మీ మాట కాదని నేను శాసన మనోడు. సరే, ఇప్పుడు ఆయన ప్రకారమే మనం వెళ్దాం. ఎందుకంటే బాబుకు ఇట్లా జరిగింది, మాకు కూడా సరేనా. కేసులు ఉండకూడదు, సంవత్సరాల తరబడి మీరు తిరిగి పడలేదు. మేము వచ్చాం, నువ్వు ఎవరికి ఇస్తావో ఎవరిని ముంచుతావో అది భగవంతుడు. వీళ్ళకైతే మేమైతే రెడీ. సార్, మీరు చెప్పినట్టే మేము వింటాం. మీరు మాకు పెద్ద మనిషి. మీకు ఫోన్ చేసి తీసుకో నెంబర్ తీసుకో సార్.
నాకు పనులుండి మీరు వెళ్తారా ఫోన్ చేయండి సాటర్డే. మీరు ఓ టైం ఆడ పని చేసి రావాల్సి వస్తుంది ఇక్కడ మీరు వచ్చినారు ఆయన అడగవా ఏం చూసి ఇచ్చినావు ఆయన అడగవా ఈయనతో కాదు ఆయనతో మాట్లాడు ఏం చూసి ఇచ్చినావు ఏం వద్దులే 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 అని మాట్లాడతావు జీరోనే ఇప్పుడు మాట్లాడాలి ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడాలి మళ్ళీ ఇంటికి వచ్చి పోయి మాట్లాడతావు ఇదేనా ఏం చూసి ఇచ్చినావు అయ్యా నాలుగు అడగవా రింగ్ చేయి. నంబర్ కృష్ణ వస్తుంది చూడు సాటర్డే రేసిన వస్తుంది ఫోన్ చేస్తుంది సాటర్డే